హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రేడియో ఛానల్ చిల్ అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే ఐ బటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. తనుజ గారి ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా లైక్ కొట్టండి. చూద్దాం ఎంతవరకు వెళ్తుంది. ఎందుకంటే తనుజ గారి ఫ్యాన్స్కి ఈ రోజు ఎపిసోడ్ అలాగే రేపటి ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఈ రోజు అయితే టాస్క్ గెలిచారు, రేపు అయితే కెప్టెన్ అవ్వబోతున్నారు తనుజ గారు. అది ఎప్పుడు చాలా రోజుల నుంచి కష్టపడుతున్నాడు కెప్టెన్ అవ్వాలి అని, కానీ అది కుదరలేదు. లాస్ట్ వరకు కెప్టెన్సీ కంటెండర్స్ చాలా తారలయ్యారు. ఆ తర్వాత లాస్ట్ వరకు వచ్చి చాలాసార్లు తీయేశారు. సపోర్టింగ్ అంటున్నారు, కానీ అక్కడికి వచ్చేసరికి ఎవరు సపోర్టింగ్ చేయక తీయేస్తున్నారు. ఇంకా లాస్ట్ వీక్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో దారుణంగా పొడిచారు దివ్య గారు అయితే. ఇంకా ఈసారి కెప్టెన్ అయ్యారు. అది ఎప్పుడయ్యారు? నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్. ఆ ఫ్యామిలీ వీక్లో తనుజ గారు కెప్టెన్గా ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ హౌస్లోకి ఎంట్రీ ఇస్తుంది. ఇది ఎలా ఉంటుంది? ఎవరికన్నా కానీ కంటెస్టెంట్కి కెప్టెన్గా ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ హౌస్లోకి ఎంట్రీ ఇస్తే చాలా బాగుంటుంది. ఇన్ని రోజులు వెయిట్ చేసుకున్న దానికి తనుజ గారికి అయితే కరెక్ట్గా కెప్టెన్ అయ్యారు ఫ్యామిలీ వీక్లో. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వచ్చినప్పుడు తనుజ గారు కెప్టెన్. ఇంకొచ్చేసి ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ టాస్క్. ఈ టాస్క్ వచ్చేసి అందరూ దివ్య అలాగే తనుజ గారిని సెలెక్ట్ చేసుకున్నారు గేమ్ ఆడడానికి. ఇక్కడ డీమన్ అయితే నాకు ఛాన్స్ రాలేదే అని లైవ్లో చాలా బాధపడ్డారు. ఆ తర్వాత ఇక్కడ రీతు, కళ్యాణ్, ఇమాన్యువల్, తనుజ వీళ్ళందరూ నువ్వు ఆడావు కదా, ఈసారి నువ్వు నిరూపించుకున్నావు, 2 గేమ్లు ఆడావు, ఇంకెందుకు లే అని అందరూ సర్ది చెప్పడానికి చూశారు. లేదు, నేను ఈసారి కూడా ఆడాల్సి ఉండింది, నేను ఆడాలి, నాకు బాధగా ఉంది అని చెప్పి ఇంకొంతసేపు అలానే ఉన్నాడు. ఇంకా ఆ తర్వాత మామూలు అయిపోయాడు అనుకోండి. ఇంకా లాస్ట్లో కూడా వచ్చేసి ఇక్కడ కళ్యాణ్ తనుజాని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను, నన్ను సెలెక్ట్ చేసుకోవాలని దివ్య కూడా ఉంటుంది. ఇంకా ఆ తర్వాత టాస్క్ అయితే జరిగింది. ఈ టాస్క్ అయితే కొంచెం బాగానే ఉంది. సపోర్టింగ్ టాస్క్ కాదు, ఇద్దరు సింగిల్గా ఆడారు. ఎవరైనా ఇంకా యాంటీ ఫ్యాన్స్ వచ్చేసి మీ తనుజ ఏం ఆడిందంటే సింగిల్గా ఒక గేమ్ అన్న ఆడిందారంటే ఈ టాస్క్ చూపించవచ్చు. సింగిల్గా ఆడిందిరా, కళ్యాణ్తో ఆడి గెలిచిందిరా అని. అలా ఇంకా ఈ టాస్క్ కూడా ఫస్ట్ అయితే కళ్యాణే వెళ్ళిపోయాడు, కానీ ఇక్కడ ఆ బాక్స్ ఏదైతే సెట్ చేయాలో అది సరిగ్గా సెట్ చేయలేకపోయాడు. ఇంకా తనుజ గారు వెళ్ళి సెట్ చేసేశారు. ఫస్ట్ ఇద్దరికీ కన్ఫ్యూజన్ ఉంది. దివ్యాని అడుగుతున్నారు, ఇది కరెక్ట్గా అయ్యేటట్లేదు, ఏదో ఒకటి ఆల్టర్నేట్ చెప్పు అంటే లేదు, వాళ్ళు కరెక్ట్గా ఇచ్చింటారు, లేకుంటే ఎందుకు టాస్క్ పెడతారు, మీరే చూసుకొని ఆడండి అంటే ఇంకా ఆ తర్వాత తనుజ గారు అయితే కరెక్ట్గా పెట్టేశారు. పెట్టేసిన తర్వాత ఇక్కడ కళ్యాణ్ ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాడు. దివ్య, డీమన్ వీళ్ళు ముగ్గురు వచ్చి ట్రై చేసి టాస్క్ అయిపోయిన ఒక 10 మినిట్స్కి ఏమో సెట్ చేశారు. మళ్ళీ అంత డిఫికల్ట్ టాస్క్ ఇదైతే. సరే, ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయా. తనుజ గారు అయితే క్యాప్టెన్ అయ్యారు కదా, ఒక్కోసారి అప్డేట్స్ రాంగ్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నానంటే రాంగ్ అయితే ఏం పర్వాలేదు, కానీ ఈసారి రాంగ్ అయితే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే అందరూ నామినేషన్లో ఉన్నారు, తనుజ గారు కూడా నామినేషన్లో ఉన్నారు. ఇప్పుడు కనుక తనుజ గారికి ఇమ్యూనిటీ వస్తుందని ఆవిడ ఓట్లన్నీ ఆపేసి ఒక్కరోజు ఆపేసిన ఆవిడకి మెజారిటీ ఓటింగ్ ఆవిడకే పడుతుంది. ఆ ఓటింగ్ తీసుకొని మీరు స్ప్లిట్ చేసి ఎవరికంటే వాళ్ళకి ఒకరిని ఎలిమినేట్ చేయాలని ఓటింగ్ అంతా తారుమారైపోయి ఎవరు ఎలిమినేట్ అవుతారో కూడా తెలియదు. ఒకవేళ ఆవిడకి కూడా ఎఫెక్ట్ పడవచ్చు. ఈరోజు రేపు 1:30 రోజు అనుకోండి, ఇప్పటికే మధ్యాహ్నమే అనుకోండి, నేను చెప్పలేదు. 1:30 రోజు ఓటింగ్ ఎలా అంటే అలా మారుతుంది. అందుకే మీరు తనుజ గారికి ఓటు వేయండి. ఒకవేళ అప్డేట్ రాంగ్ అయితే మీ కంటెస్టెంట్కే ప్రాబ్లం. చూసుకోండి, ఇంకా మీ ఇష్టం.